చంద్రబాబు పాలనలో గంజాయి గుప్పుమంటోంది. దేశంలో ఎక్కడ గంజాయి డ్రగ్స్ పట్టుబడ్డా వాటి మూలాలు ఏపీలో ఉంటున్నాయి. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు ఈ 2 ఏళ్లలో రాష్ట్రం గంజాయి దందాకు గేట్వేగా మారిన చోద్యం చూస్తూ కూర్చున్నారు. ప్రకాశం జిల్లా శంకవరపాడులో 2 ఎస్ఐలు నేరుగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఘటనతో రాష్ట్రం నివ్వెరపోయింది. చంద్రబాబు సర్కారు చేతకానితనంతో రాష్ట్రం అక్రమ రవాణాకు గేట్వేగా మారిపోయిందని మరోసారి రుజువైంది. గంజాయి సాగు రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా దందా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ గంజాయి దందా బయటపడ్డా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా వెన్నుపోటు పార్టీ కూటమి నేతలే చిక్కుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్లోని ఫామ్ హౌస్ లో తెలంగాణ పోలీసులకు చిక్కడం రాష్ట్రం మొత్తం చూసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిపోయాడు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు 2 ఏళ్లలోనే రాష్ట్రం గంజాయి దందాకు గేట్వేగా మారినా చోద్యం చూస్తున్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి నేతలే రింగ్ మాస్టర్లుగా మత్తు మాఫియాలా మారి రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. పచ్చ పార్టీకి చెందిన కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తూ ఉండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకు ఊపిరిపోస్తుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగు చేయిస్తూ ఉండటంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి భారీగా గంజాయిని కొనుగోలు చేస్తూ ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. అంతటా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా గంజాయి పట్టుబట్టం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో యథారాజా తథా పోలీస్ అనే చందంగా కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గంజాయి నిర్మూలనను గాలికి వదిలేయడంతో కొందరు వెన్నుపోటు పార్టీ నేతలు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికార పార్టీ నేతలే బరి తెగించడంతో తామేం తక్కువ తినలేదన్నట్లుగా కొందరు పోలీసులు సైతం గంజాయి దందాకు పాల్పడుతున్నారు.